వచ్చేసి మానిక్ చామన్ అని చెప్పేసి ఈ మొక్క పేరు అనమాట. ఇందాక ఆయన చెప్పినట్టు 65 రకాల ద్రాక్షలు ఉన్నాయని చెప్పిండు కదా, అందులో ఇది మానిక్ చామన్. ఒకసారి దీనికి సంబంధించిన ఫ్రూట్స్ మనం చూద్దాం రండి. చూడండి, ఇది నార్మల్గా మనం బయట చూస్తూనే ఉంటాం అనుకుంటా, కాకపోతే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. టేస్ట్ ఒక రకంగా ఉంది, అంటే దాంట్లో సీడ్స్ ఒక రకంగా ఉన్నాయి, కొన్నేమో మెత్తగా ఉన్నాయి సీడ్స్, కొన్నేమో సీడ్స్ లేవు. ఇది వచ్చేసి ఒక చిన్న సీడ్ ఉందన్నమాట. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సీడ్ ఏం పెద్దగా అంత లేదు, మేబీ అది ఇంకా చిన్నగా ఉంది కదా, పెద్దగా కావాలి. బాగుంది, అంటే ఎక్కువ స్వీట్ లేకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో బాగుంది. ఒక్కొక్క దాంట్లో అయితే సీడ్ లేదు, మేబీ అది పెద్దగా అవ్వడానికి యూజ్ అవుతుంది అనుకుంటా. సో ఇది మానిక్ చామన్ అనమాట దీని పేరైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, మంచి గ్రీన్ గ్రేప్ మంచిగా ఉన్నాయి. అలాగే మనం దీని మీద చూస్తే, ఒకవేళ ఈ చెట్ల మీద చూస్తే పురుగు లేదనమాట, నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు దీన్ని కట్ చేస్తూ, దీని ఆకులు ఎక్కడైనా ఎండిపోయినా లేదంటే పాడైపోయినా వాటిని కట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకనే వీటిని చాలా, అంటే ఈ పళ్ళు కాయడానికి 2 సంవత్సరాల టైం పడుతుందంట. 2 సంవత్సరాలు దీన్ని ఓపిక్గా, అంటే ఎప్పటికప్పుడు దాన్ని పెంచుతూ మంచి నీళ్ళు పోస్తూ దానికి ఎరువులు వేస్తూ అలా 2 సంవత్సరాల టైం తర్వాత అప్పుడు 25-30 కిలోల పండ్లు ఇస్తుందంట ఒక్కొక్క చెట్టు. 25 సంవత్సరాలు బతుకుతుంది అంటారు. సో ఇది మానిక్ చామన్. మనం ఇంకొక మొక్క కూడా చూద్దాం రండి. సో ఇది వచ్చేసి ఫ్యాంటసీ సీడ్లెస్, అంటే ఇది సీడ్లెస్ ద్రాక్ష అనమాట. సీడ్స్ ఉండవు ఇందులో. చూడండి, ఇది ఫ్యాంటసీ అంటే దీని పేరు, ఈ ద్రాక్ష పేరు. ఇది సీడ్ ఉండదు. ఒకసారి చూద్దామా. అంటే మంచి పండు ఉన్నది, మన దగ్గర వాటర్ లేవు కదా కడుక్కొని తినడానికి, అందుకని చూద్దాం సీడ్ ఉందా లేదా అని. ఓ లేదన్నమాట. సో సీడ్లెస్ అనమాట ఇది. బాగుంది, పుల్లగా ఉంది, కొంచెం కొంచెం లైట్గా పుల్లగా ఉంది. సో ఈ చెట్టు అంతా ఫ్యాంటసీ అనమాట, సీడ్లెస్, ఫ్యాంటసీ సీడ్లెస్ ఈ మొక్క. పళ్ళు అంత ఎక్కువగా ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. మేబీ దీనికి కట్ చేసినట్టున్నారు చాలా పళ్ళు. సో ఇవైతే ఇలా ఉన్నాయి అనమాట. ఇటు పక్క అయితే ఇది మళ్ళీ డిఫరెంట్ మొక్క. ఇక్కడి వరకు ఫ్యాంటసీ అయితే, ఇది వచ్చేసి ఇందాక చూసిన మొక్క కాకుండా అది ఫ్యాంటసీ, ఇది వచ్చేసి రెడ్ గ్లోబ్ అంట. అటుపక్క అయితే మొత్తం ఒక తోట అంతా రెడ్ గ్లోబే ఉంది, ఇది వచ్చేసి రెడ్ గ్లోబ్ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టారు. మరి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దామా. ఇదిగోండి, రెడ్ గ్లోబ్ ఇలా ఉంటుంది, అంటే పళ్ళు ఈ రకంగా ఉంటాయి. ఇలా కొంచెం ఈ కలర్లో ఉండే పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఇది కడుక్కొని తినండి ఎవరైనా తింటే, నేనంటే నార్మల్ తింటున్నా. సీడ్స్ ఉన్నాయి, ఇందులో విత్తనాలు ఉన్నాయన్నమాట. అంటే రెడ్ గ్లోబ్ అంటే విత్తనాలు ఉంటాయని అర్థం అనమాట. సో కలర్ కూడా ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా. ఇది షేరెడ్ సీడ్లెస్ ఈ మొక్క. ఇది ఆల్రెడీ వచ్చి ఎండిపోయాయి కూడా. సో వీటినే లోపల రీసెర్చ్ చేస్తున్నారు అనమాట, అసలు ఎలా తయారవుతాయి ఏంటి అని చెప్పేసి. అయితే లోపల రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి చూస్తూ ఉన్నారు. సో మళ్ళీ అటు పక్కపోతే అది మొత్తం రెడ్ గ్లోబ్ ఉందన్నమాట. మరి ఒకసారి మనం అటుపోయి చూద్దాం. అట్లా ఇక్కడ 65 రకాల చెట్లు ఉన్నాయి. 65 చెప్పలేం కాబట్టి కొన్ని చూద్దాం పదండి. ఇక్కడ ఉన్న ద్రాక్ష పళ్ళకి ఏమైనా ఔషధాలు కావాలన్నా, పోషకాలు కావాలన్నా ఇక్కడ డ్రిప్పింగ్ పద్ధతిని అయితే యూజ్ చేస్తున్నారనమాట. డ్రిప్పింగ్ అంటే ఏంటంటే చినుకులు అనమాట. అక్కడ ఒక పైప్ని ఫిట్ చేశారు, ప్రతి ఒక్క లైన్కి ఒక్కొక్క పైప్. ఇందాక ఆయన చూపించాడు, మీకు అంత చూసారో లేదో తెలియదు కానీ ద్రాక్ష పళ్ళ ప్రతి దానికి ఒక పైప్ ఉంటుంది అనమాట. పైప్కి హోల్స్ ఉంటాయి.
సో ఈ డ్రిప్పింగ్ అనేది ఇక్కడ ఇది ఉందా, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసేది ఉందా, ఈ ఓపెన్ చేసే దాన్ని ఓపెన్ చేసి వాటికి కావాల్సిన పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో కలిపితే ఇవి మిక్స్ అయ్యి ఇదంతా పెద్ద వాటర్ ట్యాంక్ అనమాట. ఇందులో వాటర్ ఉంటాయి. సో ఆ వాటర్ మిక్స్ అయ్యి ఆ పైప్స్లోకి వెళ్ళి వాటికి కావాల్సిన పోషకాలని వాటర్ ద్వారా వాటికి అందిస్తూ ఉంటుంది అనమాట. అది ఏంటంటే మొక్కని రక్షిస్తూ వాటికి కావాల్సిన ఔషధాలని అవి తీసుకొని మనకైతే ఫ్రూట్స్ హెల్తీగా పండడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది డ్రిప్పింగ్ పద్ధతి అని అంటారనమాట. ఒకసారి మీరు ఈ ట్యాంక్ చూస్తే మీకు అర్థమవుతుంది. లోపల నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు ఎంత కావాలో అంత తీసుకొని ఆ పైప్స్ ద్వారా మనకి ఎంత మోతాదులో వాటర్ కావాలి అనేది వాళ్ళు ఆన్ చేస్తారనమాట. ఆన్ చేసినప్పుడు మనకి ఎంత వాటర్ కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలి, మన పోషకాలన్నీ ఔషధాలు అందులో వేస్తే అవి చినుకుల రూపంలో డ్రిప్పింగ్ రూపంలో వాటికి వాటర్ అనేది సప్లై అవుతుంది అనమాట. సో అలా ఇవి హెల్తీగా మంచి మంచి పోషకాలతో ఈ ఫ్రూట్స్ అనేవి మనకి లభిస్తాయి అనమాట. సో ఇది డ్రిప్పింగ్ పద్ధతి అంటారు. సో ఇక్కడ మనకి ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, ఇది ఏరోటెల్లో ఏదో ఉంది, టర్బో 600. సో ఈ ట్రాక్టర్ వచ్చేసి మనకి ఇది పెద్ద ట్రాక్టర్ కాదు, ఇది దీని చుట్టూ తిరుగుతూ వీటికి కావాల్సిన అంటే పెస్టిసైడ్స్ని అంటే కలుషితమైనవి కావు, జస్ట్ వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా వాటికి ఏమైనా పురుగులు అట్లాంటివి పట్టినప్పుడు మాత్రమే ఈ పెస్టిసైడ్స్ అనేవి ఇస్తూ ఉంటారని చెప్పారు కదా సార్. సో అట్లా ఇప్పుడు మనం చేతితో ఆ స్ప్రే చేస్తే కనుక టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి అలా యూస్ చేయకుండా ఈ ట్రాక్టర్ని, చిన్న సైజ్ ఆఫ్ ఈ ట్రాక్టర్ని యూస్ చేసి ఇక్కడ ఇది ఉందా, సో దాంతో మనకి స్ప్రే చేస్తూ ఉంటారనమాట పెస్టిసైడ్స్ని. ఆ మొక్కకు కావాల్సినప్పుడు ఏమైనా పురుగులు పట్టినప్పుడు లేదంటే ఏమైనా తేడాగా అనిపించినప్పుడు పెస్టిసైడ్ చల్లుతూ ఉంటారనమాట. సో ఈ చిన్న సైజ్ ఆఫ్ ట్రాక్టర్ని దీని చుట్టూ ఇలా తిప్పుతూ దానికి ఎలాంటి స్ప్రే కావాలో వీళ్ళు వేస్తూ ఉంటారనమాట. సో ఈ ట్రాక్టర్ అనేది దానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇది పెద్దగా ఏం లేదు. సో ఇది అంటే అలా వెళ్ళి మధ్యలో పట్టే అంత ఉందన్నమాట. సో ఇలా స్ప్రే చేస్తూ ఉంటారనమాట. ట్రాక్టర్ వచ్చేసి నార్మల్గా ఇట్లాంటి చిన్న చిన్న పంటలకి రైతులకి యూజ్ అయ్యే ట్రాక్టర్ అని చెప్పొచ్చు. సో చిన్నగా ఇక్కడ ఒకరు కూర్చొని హ్యాపీగా అందులో మనకి ఏం కావాలో అది నింపుకొని మంచిగా దానికి మొక్కలకు కావాల్సిన స్ప్రేని మనం అందించవచ్చు అనమాట. ఈ ట్రాక్టర్ సైజ్ని బట్టి అంటే చిన్న తోటలకి మంచిగా యూస్ఫుల్ అయ్యే ట్రాక్టర్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఎవరైనా నార్మల్గా చేయితో చెయ్యలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి దీన్ని దీని ప్రైస్ కనుక్కొని ఇది తెచ్చుకుంటే మనకి ఇంకా బెటర్ అనమాట. టైం సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. సో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇది యూస్ చేసుకోవచ్చు.